హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో అండి ఇది మా అమ్మది. ఈ సారీ ఏమొచ్చి లాంగ్ ఫ్రాక్ కుడతానండి. మొత్తం పైట్ చెంగు సారీ మొత్తం ఇదే డిజైన్ అండి. ఇదండి ఈ సారీ అండి. ఈ సారీకి ఇది లైనింగ్ అనమాట. నేనైతే ఇంట్లో ఇది పంచ్ అండి. ఈ పంచ్ లైనింగ్ ఇది ఎలాగ వేస్ట్ అయిపోయింది కదా అని ఈ లైనింగ్ వేసేస్తున్నాను. దీనికి ఏమొచ్చి బాటమ్కి ఈ క్లాత్ తీసుకున్నానండి. అంటే నా దగ్గర ఇంకో కస్టమర్కి కుట్టాను. ఆ కస్టమర్ క్లాత్ మిగిలితే కరెక్ట్గా దీనికి మ్యాచింగ్ అయింది. ఇది వేసేస్తున్నాను పై బాటమ్కి. దీనికి ఇది లైన్ అండి. ఫస్ట్ సారీ కట్ చేద్దామండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. 4.5 మీటర్లున్నర తీసానండి. ఇది 5 మీటర్లు ఉంది సారీ మొత్తం. 1/2 మీటర్ కట్ చేసి పక్కకు తీసేసాను. ఇది 4.5 మీటర్లు ఉందండి. ఇప్పుడు నాకు పొడవు ఏమొచ్చి 35 ఉండాలండి. ఇది ఖర్చు కూడా మరి అవసరం లేదండి, ఎందుకంటే ఇది సారీ కదా, ఫస్ట్గానే ఫాల్ వేస్తాను. ఇది దానికోసం 35 పొడవు ఉంచేసి ఒక 1/2 ఇంచి ఖర్చు కోసం అండి. అంటే 36 పెడుతున్నానండి ఖర్చుకి. పై ఖర్చుకి సారీ బాగా లెంత్ ఎక్కువ ఉందండి. ఇది చాలా బాగా వస్తుంది ఫ్రాక్. ఓకే, ఈ ఫ్రాక్ కుట్టాక లైనింగ్ కట్ చేసుకుంటాను. లైనింగ్ సారీ పక్క తీసేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అండి. పైది బాటమ్ కట్ చేయాలి కదా, 4 పొరలు వచ్చేటట్టు కట్ చేస్తాను. ఒక 1/2 ఇంచి ఇది ఖర్చుకండి. ఇది 14 కావాలండి పొడవు. మెయిన్ పొడవు 14, ఒక 1/2 ఇంచి ఖర్చుకి. ఈ పైన కూడా ఒక 1/2 ఇంచి. అప్పుడు టోటల్ 15 ఇంచులు వస్తుందండి ఖర్చుతో సహా. 5 ఇంచెస్ 6 ఇంచెస్ అదే అండి చెమక డౌన్ అండి. 6 ఇంచెస్ షోల్డర్ పొడవు 6 ఇంచెస్ అండి. ఇలా డ్రా చేసుకోవాలి. స్కేల్ అయితే ఉపయోగిస్తారు కానండి, నాకు అలవాటు అయిపోయిందండి డైలీ ఇలా డ్రాయింగ్ చేయడం వల్ల. టేప్తోనే నేను గీసుకుంటాను. 1.5 అండి లోతు తీసుకోవాలి. ఇప్పుడు బ్రెస్ట్ లూజ్ ఏమొచ్చి 32 అండి. 32లో సగం 16 కదా, 16లో సగం 18 అండి. 8 మార్క్ దగ్గర ఇలా డ్రాయింగ్ పెట్టి నెక్స్ట్ ఖర్చులకండి 2 ఇంచెస్ అండి. నడుం లూజు 30 అండి. 30లో సగం 15 కదా, 15లో సగం 7.5 అండి. 7.5 2 ఇంచెస్ ఖర్చుకండి. సింపుల్గా నెక్లెస్ చిన్నది స్టార్ టైప్లో వేస్తున్నానండి. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇది కొంచెం లోతు కూడా తీసుకోవాలండి. ఇది ఈ లోతు తీసుకోవడం వలన చెమకలు నుడతలు అనేది రావండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది 8 ఇంచెస్ డౌన్ నెక్ డౌన్. రౌండ్ షేప్ అండి. లైనింగ్ కూడా ఇది 4 మడతలు అండి. ఇది రెండింటికి కూడా సరిపోయిద్దండి లైనింగ్. ఇలా ఫోల్డింగ్ ఉంచుకొని ఇలా 4 పొరలు అండి. ఇవి రెండు
ఫ్రంట్కి బ్యాక్కి రెండిట్లకి సరిపోయిద్దండి లైనింగ్. ఒక 1/2 ఇంచి ఖర్చు కోసం అండి. ఖర్చుకి ఇలా డ్రా చేయాలి. డ్రా చేసుకొని హ్యాండ్ లూజు 5 ఇంచెస్ అండి. మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెడుతున్నానండి. ఫ్రంట్ షేప్ కోసం 2.5 అండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా డౌన్ చేసి ఇప్పుడు మనం షేప్ 2 ఇంచ్ దగ్గర ఇలా డ్రా చేసి ఇలా ఇక్కడ స్టక్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఈ 2 పీసులు ఫ్రంట్ దగ్గర షేప్ తీసుకోవాలండి. హ్యాండ్స్ కొంచెం డిజైన్ ఏదైనా పెడదాం అనేసి ఓన్లీ లైనింగ్ మాత్రమే కట్ చేశానండి. కుట్టేటప్పుడు హ్యాండ్ ఒరిజినల్ క్లాత్ కట్ చేద్దామండి.